ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల పరిధిలోని 2 పోలీస్ స్టేషన్ల సరిహద్దుల పంచాయతీ యువకుల ప్రాణాల పాలిట శాపంగా మారింది. ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించిన తాడేపల్లి పోలీస్ స్టేషన్, ఇటు విజయవాడ కమిషనరేట్ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి సంబంధించిన కృష్ణలంక పోలీస్ స్టేషన్, 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. వాస్తవానికి ఇటు ప్రకాశం బ్యారేజ్కి ఎగువన దిగువన కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దులు ఉంటాయి. ప్రకాశం బ్యారేజ్కి దిగువన ఇటీవల కాలంలో వరుసగా సరదా కోసం ఈత కొట్టేందుకు వెళ్ళినటువంటి యువకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దాదాపు గత సంవత్సర కాలంలో 10ల సంఖ్యలో యువకులు మృతి చెందినట్టుగా అధికారిక గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇటు విజయవాడ నుంచి ఇటు తాడేపల్లికి సంబంధించి వెళ్ళేటటువంటి క్రమంలో దాదాపు 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి 35, 36 గేట్లు ఇటు 2 జిల్లాలకి సంబంధించిన సరిహద్దుల్ని విభజిస్తుంటుంది. సో భౌగోళికంగా చూసినప్పుడు ఎటువంటి ఘటన జరిగినా కూడా మానవతా కోణంలో అయినా కనీసం స్పందించడం అనేది పోలీసుల ధర్మం. అది స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా చేస్తూ ఉంటారు. అయితే నిన్న జరిగినటువంటి ఘటనతోటి పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చేటటువంటి ప్రాంతంలో కృష్ణానదిలోకి ఈతకు వెళ్ళినటువంటి కృష్ణలంకు చెందినటువంటి 3 యువకులు కూడా సరదాగా ఈత కొట్టేందుకు వెళ్ళి అక్కడికక్కడే చనిపోయారు. ఈ క్రమంలో మృతదేహాలను తరలించేందుకు అక్కడ చనిపోయేటువంటి వ్యక్తుల సమాచారం మొత్తాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులంతా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఘటన జరిగినటువంటి ప్రాంతం తాడేపల్లి పోలీస్ స్టేషన్, అంటే గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ తాడేపల్లి పోలీసులు మాత్రం ఘటన జరిగినటువంటి ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాదాపు నీటిలో నుంచి మృతదేహాలను తీసిన తర్వాత 2.5 గంటల పాటు అలాగే కృష్ణానది ఒడ్డున ఉంచేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో చివరికి కృష్ణలంక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను అక్కడి నుంచి తరలించి ఒడ్డుకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేయడం కానీ పోస్టుమార్టం చేసి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం కానీ చేయలేదు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో ఇది తమ పరిధి కాదు కాబట్టి తాము ఏమీ చేయలేక మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇచ్చామని కృష్ణలంక పోలీసులు చెప్తుంటే, తాడేపల్లి పోలీసులు మాత్రం భౌగోళికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కానీ దిగువన కానీ, అంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన 36 గేట్ నుంచి ప్రాంతం అంతా కూడా అవతలికి తాడేపల్లి పిఎస్ లిమిట్స్లోకి వస్తుంది. ఇక వారధికి దిగువన కూడా అంతే స్థాయిలో అవుతుంది. నిన్న జరిగినటువంటి ఘటన పిల్లర్ నెంబర్ 5 దగ్గర జరిగినటువంటి ఘటన, అంటే అది ఖచ్చితంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ భౌగోళికంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పేరుతోటి లెక్కలు వేసుకుంటున్నాడు. అంటే డయాగ్నల్గా మీటర్లు ఇటు వీటి పెట్టి కోల్చుకొని మరీ లెక్కలు వేసుకుంటున్నటువంటి పోలీసులు మానవతా కోణంలో అయినా ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువకుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక్కటి మాత్రమే కాదు ఉదాహరణ. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడదు అనేది ప్రధానంగా చెప్తుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశంలో కోఆర్డినేషన్ తోటి కమ్యూనికేషన్ చేసుకొని మరీ కలిసి పనిచేసేటటువంటి పోలీసులు అధికారులు 2 జిల్లాలకు సంబంధించి ఇటువంటి హృదయ విదారక సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా నిన్న మృతదేహాలను తీసుకురావడానికి కూడా దాదాపు 3 గంటల సమయం పట్టింది. నిన్న చెమ్మ చీకట్లో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో మృతదేహాలను తీసుకొచ్చి ఒడ్డున పెట్టి తాడేపల్లి పోలీసులు స్పందించకపోవడంతో చివరికి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించాల్సినటువంటి సిచ్యువేషన్ నిన్న కనిపించింది. ఇది కేవలం ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అన్నది ఇటు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కృష్ణలంక పోలీసులకు సంబంధించిన లిమిట్స్లోనే ఎక్కువ భాగం ఈ కృష్ణానదికి సమీపంలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడా వస్తుంది. గతంలో జరిగినటువంటి ఘటనలు నిన్న జరిగినటువంటి ఘటనలు కంపేర్ చేసినటువంటి సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు సరిహద్దుల పేరుతోటి పంచాయతీ పెట్టుకోకుండా ముఖ్యంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అధికారులు ముఖ్యంగా ఇందులో జోక్యం చేసుకోవాలి. యువత ఎవరైతే కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్తూ ఉన్నారో, సరదా కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో వాడిని నిలువరించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన పోలీసులపైన ఉందని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ముక్కుపచ్చలారని పసివాళ్ళ నుంచి చేతికొచ్చినటువంటి యువకులు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకులంతా కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఇటువంటి ఘటనలలో ఇటు ప్రభుత్వం సైతం జోక్యం చేసుకొని 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. లేదంటే కనుక భవిష్యత్తులో మరింత మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విషయంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో
ప్రక్షాళన చేపట్టాలని కూడా కోరుతున్నారు. ప్రోటోకాల్ కమ్యూనికేషన్ కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులు అధికారులు ఇటువంటి హృదయ విదారక సంఘటన జరిగినప్పుడు ఎందుకు కోఆర్డినేషన్ చేసుకోవడం లేదు అన్నది ప్రధానంగా ఇవి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ఈ లాటిట్యూడ్ పేరుతోటి లాంగిట్యూడ్ పేరుతోటి భౌగోళికంగా మా సరిహద్దులు ఇవి అని లెక్కలు వేసుకునే బదులు ఇటువంటి ఘటనలు జరిగినటువంటి క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. హెచ్చరిక బోట్లు పెట్టాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాలంటరీ సిస్టమ్ని ఒకదాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పోలీసులు గస్తీ కాస్తే తప్ప ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మరికొంతమంది ప్రాణాలు కోల్పోకుండా ఉంటారంటూ కూడా ఇటు ప్రజా సంఘాల నేతలు అయితే కోరుతున్నారు.